హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మొత్తం 4 జనరేటర్లు వచ్చినాయండి. ఒకటి నందిగామ కృష్ణా జిల్లా, ఒకటి తెనాలి, 2 గుంటూరు అండి. అన్లోడ్ చేద్దామని చెప్పి నందిగామ బయలుదేరాను బండి మీదే. మొత్తం బండి మీద తిరిగానండి. 250 కిలోమీటర్ల పైన వచ్చింది. మరి బండికి అయితే పెట్రోల్ కొట్టించాలి కదండి. రండి పెట్రోల్ బంక్కి వెళ్ళిపోదాం. ఇది గుంటూరు కాకాని రోడ్లో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వెళ్తున్నానండి పెట్రోల్ కొట్టించుకుందామని. ఇక్కడైతే పెట్రోల్ బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. అందుకే నేను లాంగ్ డ్రైవ్లో ఏమైనా ఉంటే ఇక్కడే కొట్టిస్తాను ఎక్కువ పెట్రోల్కి. ఇక్కడేదో ఆఫర్ బోర్డు ఉంది, చూడగానే చూసేద్దాం రండి. లీటర్ పెట్రోల్కి 3 రూపాయలు తగ్గింపు అయితే ఉందన్నారండి. అందుకని చెప్పి ఇక్కడ ఆయిల్ కొట్టించాను. ఇవాళ ఎన్ని లీటర్లు కొట్టించాను అనుకుంటున్నారు? 10 లీటర్లు అయితే కొట్టించాను. మనకు కూడా తిరిగే దూరం చాలా ఉంది కదా, అందుకని చెప్పి 10 లీటర్లు కొట్టించేసి బయలుదేరానండి. 10 లీటర్లకి అమౌంట్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి. మీ ఊర్లో పెట్రోల్ ఎంత రేటో కామెంట్ చేయండి. మొత్తానికి పెట్రోల్ అయితే కొట్టించేసానండి. పెట్రోల్ కొట్టించి అయితే బయలుదేరాను. బయలుదేరే ముందు 3 వాటర్ బాటిల్స్ అయితే కొన్నాను, దారిలో వాటర్ తాగుదామని చెప్పి, వేడి చేయకుండా ఉంటుందని. పెట్రోల్ బంక్లోనే ఒక 30 లీటర్ వాటర్ వరకు తాగేశానండి ఆపకుండా. బైక్ జర్నీ అప్పుడు వాటర్ తాగుతుంటే వేడి చేయకుండా ఉంటుందండి. మామూలుగా అయితే నందిగామ వెళ్ళాలంటే విజయవాడ నుంచి తిరిగి వెళ్ళాలండి. కానీ నేను మొన్న లాంచ్ ఎక్కాను కదా, రాయపూడి దగ్గర దిగాను. అట్నుంచి వెళ్దామని చెప్పి బయలుదేరాను. ఇది గుంటూరు రెయింట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న కంతేరు రోడ్ అండి. అంతకుముందు రైల్వే గేట్ ఉండేది, బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి సబ్వే కట్టారు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వెళ్తే కుప్రావర్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే కంతేరు వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే కంతేరు ఉంటుందండి. కంతేరు ఊరు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. కంతేరు ఊరు చూసేద్దాం రండి. మీలో ఎవరన్నా కంతేరు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది కంతేరు ఊరు అండి. ఇటు నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఇటే వెళ్తారు అందరూ. చాలా వరకు గుంటూరు నుంచి బస్సులన్నీ ఇటే వెళ్తాయి. అది గుంటూరు నుంచి సిటీ బస్ అండి కంతేరుకి వచ్చేది. ముందు కంతేరు ఊరు దాటిన తర్వాత నిడమర్రు అనే ఊరు వస్తుంది. ఆ నిడమర్రు అనే ఊరు వెళ్ళే దారి ఇది. అటు ఇటు మొత్తం పొలాలన్నీ ఉంటాయి. మీకు అమరావతి రాజధాని ఉంది కదా, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ లెఫ్ట్ మొత్తం అమరావతి రాజధాని కింద వస్తుంది అనమాట. అందుకని రియల్టర్లు ఇక్కడ బాగా పొలాలు కొనేసి వెంచర్లు వేసుకున్నారు. ఇది కొంచెం చూడండి, ముందు లెఫ్ట్ సైడ్లో ఏం కనిపిస్తుందో మనకి చూపిస్తున్నాను. బంతిపూల తోట అయితే ఉందండి. చూడగానే మైండ్ బ్లోయింగ్ అనమాట. బంతిపూల తోట చూసి చాలా రోజులైంది. మీరు కూడా ఎప్పుడన్నా అటువైపు వెళ్తే ఆగి మరీ చూడండి, చాలా బాగా అనిపించింది. అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఆగి మరీ జూమ్ చేసి మరీ చూపించాను వీడియోని. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా అయితే ఉంది పొలం. ఇది కంతే తర్వాత నిడమర్రు అనే ఊరు వస్తుంది. ఆ పెంకుటిల్లు చూసారా, ఎంత పాతదో పెంకుటిల్లు. ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా ఈ మధ్యకాలంలో? అన్నీ పడేస్తున్నారండి. ఇది నిడమర్రు అనే ఊరు అనమాట. ఈ ఊరు కూడా చాలా పెద్ద ఊరే, ఊరు బాగుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళేదారనమాట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే బళ్ళన్నీ ఇటు నుంచే వెళ్తున్నాయి. రోడ్లు కూడా పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు వేశారు నిడమర్రులో. ఊరైతే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది ఊరు. నిడమర్రు తర్వాత కూరగల్లు అనే ఊరు వస్తుందండి. ఊరు చివర పెద్ద గుడి ఒకటి ఉంది. గుడి అంటే ఏమనుకుంటున్నారు? గుడి అంటే వైన్స్ అండి. ఇక్కడ చాలా ఫుల్ రష్గా ఉంది. ఇది నిడమర్రు నుంచి కూరగల్లు వెళ్ళే రూట్ అండి. ఈ రూట్ కూడా చిన్న రోడ్డు. ఈ రూట్లో కూడా బంతిపూల తోటలు, లిల్లీ తోటలు, మల్లెపూల తోటలు, చాలా పూల తోటలు అయితే ఉన్నాయి. బంతిపూల తోట ఇంకా పెద్దది అవ్వలేదండి, పూలు వస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. మనమేమో రైట్కి తీసుకున్నాం. మనం వెళ్ళాల్సింది రాయపూడి కదా, అందుకని రైట్కి తీసుకున్నాం. ఇదిగోండి, అమరావతి రాజధానిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అవి ఏమంటే అనుకుంటున్నారా? అది విట్టి యూనివర్సిటీ అండి. తమిళనాడు విట్టి యూనివర్సిటీ ఉంది కదా, ఆ విట్టి యూనివర్సిటీ అనమాట. చాలా పెద్ద కాలేజ్ అది. విట్టి యూనివర్సిటీని దగ్గర నుంచి చూపిస్తాను రండి. విఐటి యూనివర్సిటీ అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? మీకు ఫుల్ ఫామ్ తెలుసా? వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది తమిళనాడు వెల్లూరులో ఉంటుంది. చాలా పెద్ద కాలేజ్ అనమాట. ఇక్కడ కూడా అందుకే కట్టారు ఇక్కడ యూనివర్సిటీని. ఇది వచ్చేసి అమరావతి రాజధాని అండి. బ్రిడ్జీలన్నీ ఎక్కడ అన్నీ ఆగిపోయిన వర్కులన్నీ. ఈ రాజధాని ఉంటే మాకు కూడా జనరేటర్ బిజినెస్ బాగా వచ్చేది. చూశారుగా ఈ రాజధాని మొత్తం ఎలా అయిపోయిందో కంపతో. ముళ్ళ చెట్లు బాగా పెరిగినాయండి. ఇవి పెద్ద పెద్ద హైవేలు అనమాట. హైవేలు కూడా పాడైపోయి ఉన్నాయి. ఈ పెద్ద కనిపించే బిల్డింగ్లు ఏమనుకుంటున్నారు? ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. ఇది కూడా చాలా పెద్దగా కట్టారు. గుంటూరు నుంచి విజయవాడ నుంచి అయితే చాలా బస్సులు అయితే వస్తాయి ఇక్కడికి. ఈ కాలేజ్ అయితే రన్నింగ్లోనే ఉందండి ప్రజెంట్. విట్ కూడా రన్నింగ్లోనే ఉంది. చూసారా రాజధాని అంతా ఎలా పాడుపడిపోయిందో. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ రాజధానిలో పెరిగిన కంప చెట్లన్నింటినీ తొలగించారండి. అందుకే అవన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. అంతకుముందు భారీగా కంప చెట్లన్నీ మొలిసినాయి అనమాట. చాలా క్రేన్స్ పెట్టి మరీ కంప చెట్లు అన్నీ తీశారు. ఇవన్నీ రాజధాని ప్రాంతమేనండి. ఇదంతా రాజధాని ప్రాంతమే. చూడండి ఎలా అయిపోయిందో మొత్తం, పట్టించుకోక 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగిద్దని ఆశిస్తున్నాను. ఈ రాజధాని నిర్మాణం జరిగితే మా అలాంటి వాళ్ళకి బిజినెస్లు చాలా బాగుంటాయండి. నాకే కాదు, అన్ని రకాల వాళ్ళకి బిజినెస్లు అన్నీ బాగానే ఉంటాయి. ఇది రాజధానిలో హైవే అండి, పెద్ద పెద్ద హైవేలు అనమాట. ఇవన్నీ విజయవాడకి కనెక్ట్గా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద రోడ్లు అండి. ఈ రోడ్లు కూడా అన్నీ పాడైపోయినాయి అనమాట. ఈ రోడ్ల మీద కుర్రోళ్ళు బైక్ రేసింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక వాటన్నిటిని అరికట్టింది. చాలా భారీ ఎత్తులో రోడ్లు వేశారండి. మామూలుగా కాదనమాట, పెద్ద పెద్ద రోడ్లు. ఫోన్లో చూడటానికి ఇలా ఉన్నా దగ్గర నుంచి చూడటానికి చాలా పెద్ద రోడ్లు అండి.
ఈ రోడ్లన్నీ దాటుకుంటూ కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా? అదేమనుకుంటున్నారు? అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండి. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి, అందుకే టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. ఈ పక్కన చూసారు ఎలా ఉన్నాయో, అన్నీ పాడైపోయి వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి వీళ్ళందరూ కలిసి. ఈ అసెంబ్లీకి వచ్చేసి జనరేటర్లు ఉన్నాయండి పెద్ద పెద్దవి. నేను ఆ అసెంబ్లీ బిల్డింగ్ చూడట్లేదు, జనరేటర్లో చూస్తున్నాను. అవి స్టెర్లింగ్ విల్సన్ అనే కంపెనీ జనరేటర్లు అండి. 5-6 జనరేటర్లు పైన ఉన్నాయి పెద్ద పెద్దవి, చాలా బాగున్నాయి జనరేటర్లు అయితే. అసెంబ్లీ దాటాక కొంచెం ముందుకు రాగానే వెలగపూడి అనే ఊరు వస్తుందండి. ఈ ఊర్లోనే అసెంబ్లీ ఉంటుంది. ఈ ఊర్లో అయితే అంత సైలెంట్గా ఉండేంత అంత సైలెంట్గా ఉంది. పోలీసు వాళ్ళు తాట తీసేటట్టున్నారు, గొడవ చేసినా హడావుడి చేసినా. ఇక్కడ సెక్యూరిటీ కూడా బీభత్సంగా ఉందండి ఇక్కడ, ఎందుకంటే అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి సెక్యూరిటీ బీభత్సంగా ఉంది. ఊరైతే చాలా నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉందండి. పెద్ద పెద్ద మిషనరీలన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయండి ఇక్కడ వర్క్ లేక. మళ్ళీ అన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొనుక్కుంటారో మరి ఏమో చూడాలి. ఎదురుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్లన్నీ కట్టి వదిలేశారండి గత ప్రభుత్వం వాళ్ళు. ఇవన్నీ పాడుపడిపోయి పేకాట వాళ్ళకి, తిరిగిపోతే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి అడ్డాగా మారినాయి అన్నారు. మళ్ళీ రీమోడల్ చేయాలి వీటన్నిటిని. ఈ రోడ్డు వచ్చేసి రాయపూడి నుంచి రాయపూడి రేవుకి వెళ్ళే దారండి. మనం లాంచ్ ఎక్కాలంటే ఇక్కడికే వెళ్ళాలి. ఇది వచ్చేసి 1 కిలోమీటర్ పైన ఉంటుంది ఊరి నుంచి. చాలా సన్నదారండి, నడుచుకుంటూ వెళ్ళడం కష్టం, ఏదన్నా వెహికల్ మీద వెళ్తేనే బాగుంటుంది. ఇక్కడ మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి కృష్ణానది వచ్చేసింది. లెఫ్ట్లో స్వాములు అయితే స్నానం చేస్తున్నారు. మనం రాగానే లాంచ్ కూడా వచ్చేస్తుంది. లాంచ్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లాంచ్ కూడా త్వరగానే వచ్చింది, త్వరగా వెళ్ళిపోదాం అవతలకి అనుకున్నాను. కానీ పెద్ద ట్విస్ట్ అండి ఇక్కడ. లాంచీ వస్తుంది చూడండి. లాంచీ రాగానే లాంచీలో ఉన్న వెహికల్స్ అన్నీ ఫాస్ట్గా కిందకి దింపేశారండి. అవన్నీ దిగిపోగానే మన బండి ఎక్కిద్దాం అనుకున్నాను. తీరా అతను అడిగానండి లాంచీ ఎంతసేపటికి బయలుదేరుతుందని. లాంచీ అయితే 12 గంటలకు వచ్చిందండి మధ్యాహ్నం. 1 గంటకు బయలుదేరుతుందన్నారు. మళ్ళీ 1 గంటకు బయలుదేరిన తర్వాత మళ్ళీ 45 మినిట్స్ పైన పడుతుందండి అవతల వైపుకి వెళ్ళడానికి. అంటే మొత్తం మీద 2 అవర్స్ దాకా టైం వేస్ట్. అందుకని చెప్పి మనం బండి తీసి పీచేముడ్ అన్నాం విజయవాడకి. అది మళ్ళీ ఒక 25 కిలోమీటర్లు పడింది. చేంజ్ చేస్తాం తప్పదు. మందడం, వెంకటపాలెం అనే 2 ఊర్ల మధ్యలో ఈ గుడి అయితే కనిపిస్తుందండి. ఈ గుడి ఏంటో అనుకుంటున్నారా? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారండి. సూపర్గా ఉంటుంది గుడి. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టే ఉంటారు ఇక్కడ. ఈ గుడి దాటంగానే ఇవి హైవేలు అండి, పెద్ద పెద్ద హైవేలు. రాజధాని నిర్మాణం అయి ఉంటే ఈ హైవేలన్నీ ఫుల్ ట్రాఫిక్గా ఉండేవి. ఏం చేస్తాం. ఇదిగోండి ఒక బిల్డింగ్ చూపిస్తారండి. ఏంటి ఆ బిల్డింగ్ అనుకుంటున్నారా? అదేనండి మన ఎంఎస్ రాజు గారి బిల్డింగు, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య ఆశ్రమం. అదేనండి, చాలా తక్కువ ఫీజులతో ప్రకృతి వైద్యం చేస్తూ ఉంటారు కదా చీపులో, ఆయన ఆశ్రమం అండి. మనిషికి ఎంత అనుకుంటున్నారు ఫీజు? సుమారు 50,000. అంతకంటే చాలా చాలా చీప్ అండి, అసలు చాలా చీప్ అనమాట. ఈ ఆశ్రమం వచ్చేసి కృష్ణానది ఒడ్డునే ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.